నమస్తే. జయ జయ రామానుజం కార్యక్రమానికి స్వాగతం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కొలువైంది. కేవలం 216 అడుగుల రామానుజుల విరాట్మూర్తి మాత్రమే కాదు, ఆయనకు స్ఫూర్తినిచ్చిన 108 దివ్య దేశాలు కూడా. రామానుజుల సన్నిధి చుట్టూ వైష్ణవులు ఎంతో భక్తితో కొలిచే 108 శ్రీ వైష్ణవ ఆలయాల నమూనాలను నెలకొల్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే 108 దివ్య దేశాలను సమతా స్ఫూర్తి కేంద్రంలో ఒకే చోట ఒకేసారి దర్శించుకోవచ్చు. అదివో అల్లదివో శ్రీ వైష్ణవ వైభవం. ఒకే చోట 108 మహావిష్ణువు ఆలయాలు. ఒకేసారి 108 దివ్య దేశాలను దర్శించుకునే భాగ్యం. వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, మహాకుంభాభిషేకం. మొత్తం సమతామూర్తి ప్రాజెక్టులో భగవద్ రామానుజుల శ్రీమూర్తి తర్వాత అంతే విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. అది 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి సంకల్పానుసారం 108 దివ్య దేశ ఆలయాలను భగవద్ రామానుజుల భవ్యమూర్తి చుట్టూ నిర్మించారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆలోచనలకు అనుగుణంగా ఆగమ శిల్ప శాస్త్రాల మేళవింపుతో 108 దివ్య దేశాల నిర్మాణం జరిగింది. ఇవి భగవద్ రామానుజుల 216 అడుగుల అఖండ మూర్తి చుట్టూ ఏర్పాటు చేశారు. ఇలా 108 దివ్య దేశాలను ఒకే చోట ఏర్పాటు చేయడం వెనుక గొప్ప సంకల్పం దాగుంది. భగవద్ రామానుజుల వారు అంత మహోన్నత వ్యక్తిగా తయారవడానికి ఈ 108 దివ్య దేశాల నుంచి ఆయన పొందిన స్ఫూర్తి, ప్రేరణే కారణం. అందుకే ఆయన చుట్టూ దివ్య దేశాలను నెలకొల్పారు. రామానుజుల వారు అంత మహోన్నత వ్యక్తిగా తయారు కావడానికి కొన్ని క్షేత్రాలు వారికి ఆ స్ఫూర్తినిచ్చాయి. అలాంటివి 108 ఉన్నాయి. వాటిని 108 దివ్య దేశములు అని అంటాం, దివ్య క్షేత్రములు అని అంటాం. ఆ ప్రేరణ రామానుజుల వారిని ఇంత ఉన్నత వ్యక్తిగా తయారు చేసింది. మరి ఒక రామానుజుల వారిని తయారు చేసినప్పుడు ఎవరినైనా తయారు చేయొచ్చు కదా. ఒక వ్యక్తిని తయారు చేయగలిగింది అంటే ఎంతమందినైనా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఆ 108 దివ్య క్షేత్రాలని ఇక్కడికి తీసుకొచ్చి రామానుజుల వారి చుట్టూ ఏర్పరిచేటటువంటి ఒక మహోద్యమం ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈవేళ భూలోక వైకుంఠంగా దక్షిణ భారతదేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాలు ఒకే చోట నెలకొల్పడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం తర్వాత భారత ప్రధానితో పాటు అశేష భక్తకోటిని అమితంగా ఆకట్టుకుంటున్నవి ఈ పుణ్యక్షేత్రాలే. సమతామూర్తిని లోకార్పణ చేసే అద్భుత ఘడియల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ 108 దివ్య దేశాలను సందర్శించారు. ఆయా దివ్య క్షేత్రాల విశిష్టతలు, ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ విశేషాలు ఆడియో రూపంలో వినే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రధాని మోదీ సైతం హెడ్సెట్ పెట్టుకుని మరీ దివ్య దేశాల విశిష్టతను స్వయంగా విని పులకరించిపోయారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలోనే కలికితురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఆలయాల నిర్మాణం వెనుకున్న ఆలోచన, శ్రమ, కృషి, సంకల్పాన్ని అభినందించారు.
అఖండ భారత్ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలను ఒకే చోట కొలువు తీరేలా చేయడం అంటే మాటలు కాదు. ఇదంతా కేవలం త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పానుసారం 108 దివ్యదేశ ఆలయాల నమూనాలను భగవద్ రామానుజుల చుట్టూ నిర్మించారు. ఈ ఆలయాలను సందర్శిస్తున్న ప్రతి ఒక్క భక్తుడు గొప్ప అనుభూతికి లోనవుతున్నారు. భద్రవేది మీది నుంచి 108 ఆలయాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు, అంత సుందరంగా తీర్చిదిద్దారు. సూర్యాస్తమయం తర్వాత ఈ దివ్య తిరుపతులు మరింత ప్రకాశిస్తాయి. వైదిక ధర్మశాఖల్లో ఒకటైన శ్రీ వైష్ణవంలో అళ్వారులకు వారు ప్రవచించిన 108 దివ్య దేశాలకు విశిష్టమైన స్థానం ఉంది. అందుకే వాటిని అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా కొలుస్తారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాలన్నీ దర్శించుకోవటం అంత సులభం కాదు. కానీ ఆ దివ్య దేశాలన్నింటినీ ఒకేసారి ఒకే చోట దర్శించుకునే మహద్భాగ్యాన్ని కల్పించింది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. ఒకే చోట 108 దివ్యదేశ ఆలయాలు. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని అద్భుతం. శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఒకే చోట కొలువు తీరడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. వీటిని సందర్శిస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలను సందర్శించినంత పుణ్యఫలం దక్కినట్లేనని వైఖానస ఆగమం చెబుతోంది. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలనే దివ్యదేశాలంటారు. ఇవి మొత్తం 108 ఉన్నాయి. ఆ శ్రీమన్నారాయణుడి పరమ భక్తులుగా పేరుగాంచిన 12 మంది ఆళ్వారులు తమ పాసురాలలో ఈ 108 శ్రీ మహావిష్ణు రూపాలను కొలిచారు. శ్రీ వైష్ణవుడి 108 దివ్య దేశాలు అఖండ భారత్లోని అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. కొన్ని తూర్పున, కొన్ని పశ్చిమాన, ఇంకొన్ని ఉత్తరాన, ఇంకొన్ని దక్షిణాన కొలువు తీరాయి. ఇందులో 105 భారతదేశంలోనే ఉన్నాయి. వీటిలో 2 ఆంధ్రప్రదేశ్లో కొలువయున్నాయి. అవే కలియుగ దైవం శ్రీ వెంకటేశుడు కొలువైన తిరుమల, నరసింహస్వామి సన్నిధి అయిన అహోబిలం క్షేత్రాలు. దివ్య క్షేత్రాల్లో మొదటిది శ్రీరంగం. ఆ తర్వాత అదే స్థాయిలో ప్రసిద్ధిగాంచింది కంచి. ఇలాంటివి తమిళనాడులో పదుల సంఖ్యలో ఉంటాయి. మరికొన్ని కేరళతో పాటు ఏపీలోనూ ఉన్నాయి. ఒకటి మాత్రం నేపాల్లో ఉంది. మిగతా 2 దివ్య తిరుపతులు భూమికి వెలుపల ఉన్నాయి. అవే ఒకటి వైకుంఠం, మరొకటి పాలకడలి. అందువల్ల 108 దివ్య దేశాలను ఒకే చోట నెలకొల్పడం అనేది అంత సులువైన ప్రక్రియ కాదు. ఒక జీవిత కాలంలో 108 దివ్య దేశాలను సందర్శించడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంత తీరిక ఉంటుందని చెప్పలేం. ఎంత తీరిక చేసుకున్నా అన్నీ కుదుర్చుకుని దివ్య దేశాలను సందర్శించేందుకు వెళ్లడం అంటే అది కుదిరే పని కాదు. అన్నీ సవ్యంగా ఉన్నా వాతావరణం కూడా అనుకూలించాలి. కోవిడ్ లాంటి పరిస్థితులు తలెత్తితే
ఎక్కడికి వెళ్లే వీలుండదు. ఆంక్షలు దాటి, రాష్ట్రాల, దేశాల హద్దులు దాటుకుని వేరే చోటుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఈ బంధనాలన్నింటినీ దాటుకుని అన్ని చోట్లకు వెళ్లినా 106 దివ్య క్షేత్రాలను మాత్రమే దర్శించుకోగలం. అప్పటికి ఇంకో 2 మిగిలే ఉంటాయి. అందులో మొదటిది ముల్లోకాల్లో ఒక్కటైన శ్రీ మహావిష్ణువు కొలువై ఉండే వైకుంఠం. మరొకటి ఆ మహావిష్ణువు పాద సన్నిధి పాలకడలి. ఇవి భూమికి వెలుపల ఉన్నాయి. కాని ఆ రెండింటి నమూనాలు కూడా సమతా స్ఫూర్తి కేంద్రంలో కొలువు తీరాయి. ఇక్కడికొస్తే మొత్తం 108 దివ్య క్షేత్రాలను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఒకే చోట చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగని ఒక అద్భుతాన్ని మన జిఆర్ స్వామి వారు లోకానికి అందిస్తున్నారు. ఏమిటంటే అది 108 దివ్య దేశాలు ఒకే చోట ఎక్కడా లేవు. మనం వెళ్ళాలంటే ఒకటి కేరళలో ఉంది, ఒకటి తమిళనాడులో ఉంది, ఒకటి ఆంధ్రాలో 2 ఉన్నాయి, లేదు ఉత్తరాది వెళ్ళాలి, నేపాల్ వెళ్ళాలి. ఇవన్నీ వెళ్ళినా 106. ఇంకో 2 వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో ఎవరికి దారే తెలియదు. అది ఒకటి పాలసముద్రం, 2 వైకుంఠం. అలాంటి 108 దివ్య దేశాలని ఒకచోట నిర్మాణం చేశారు స్వామివారు. ఆ నిర్మాణంలో ఉన్న ఔచిత్యం కూడా గమనించండి. కేవలం గుళ్ళు ఎవరైనా కట్టేస్తారు, కానీ గుడిలా కట్టకుండా ఆ గుడి గోపురాలు ఏ ఆలయాలలో ఎలా అయితే గోపురము కింద ఉండే ఆలయ గర్భాలయం ఉందో అలాగే వాటిని నిర్మాణం చేయించారు స్వామివారు. సూర్యుడి దగ్గరకు మనం వెళ్ళలేం. కానీ ఆ సూర్య భగవానుడు మన కోసం ఉదయిస్తే మనం ఆయన నుంచి ప్రసరించే కిరణాలను ఆస్వాదించొచ్చు. అందుకే ఆ 108 దివ్య దేశాలను భగవద్ రామానుజుల చుట్టూ ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఆ ఆలయాల్లో ఏ విధంగా ఆరాధన జరుగుతుందో ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఆరాధన జరిగేలా ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఆ 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి శ్రీమూర్తి, విమాన గోపురం, అక్కడుండే గర్భస్థానం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉండేలా ఏమాత్రం తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అచ్చం ఆ దివ్య దేశాల్లాగే ఇక్కడ ఏర్పాటు చేశారు. కేవలం 108 దివ్య దేశాలను ఒకే చోట నిర్మించడం మాత్రమే కాదు, ఆ క్షేత్రాల నుంచి అక్కడ ప్రసరించే శక్తిని కూడా ఇక్కడకు తీసుకొచ్చేందుకు శాస్త్రోక్తంగా కొన్ని నియమాలు పాటించారు. అందుకోసం ఏం చేశారో త్రిదండి చిన్నజీయర్ స్వామి మాటల్లో విందాం. ఆ 108 దివ్య క్షేత్రాల నుంచి కూడా ఆ పవర్ ఇక్కడికి మనకి కావాలి అనే ఒక అందమైనటువంటి ఒక కృషి సాగింది. ఏంటది? ఆయా క్షేత్రాల్లో దేవుడి నిత్య ఆరాధనలో, అభిషేకంలో వినియోగించేటటువంటి శ్రీమూర్తులు ఉంటాయి. ప్రతి క్షేత్రంలోనూ ఉంటాయి. వాటికి సాలగ్రామ మూర్తులు అని అంటారు. అది కొత్తగా దేవుణ్ణి ప్రతిష్ఠ చెయ్యక్కర్ లేకుండా సజీవంగా ఉండేవి అని మనకి శాస్త్రం. ఇది ప్రతి క్షేత్రాల్లోనూ ఉంటాయి. ఆ క్షేత్రాల్లో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా పరంపరలో ఆరాధనలు అందుకుంటూ వచ్చేటటువంటి మూర్తులు వాడి దగ్గర చాలా ఉంటాయి అక్కడ. అందులో ఒకటి ఇక్కడికి రాగలిగితే, ఎందుకంటే 108 క్షేత్రాలు ఇక్కడికి వస్తున్నాయి కదా, ఆయా క్షేత్రంలో ఉండే ఒక్క శ్రీమూర్తి ఇక్కడికి వస్తే ఒక కనెక్టివిటీ ఏర్పడ్డట్టే కదా. అందుకోసమని ఇలాంటి సాలగ్రామాలు మనకి గండకీ నదిలో దొరుకుతాయి. అక్కడి నుంచి మేము బోళ్ళని సాలగ్రామాల్ని తెప్పించాం. ఈ సాలగ్రామాల్ని ఒక్కొక్క క్షేత్రానికి పంపించాం. అక్కడ ఆ క్షేత్రంలో ఆరాధనలు అర్పించేటటువంటి మహానుభావులకి ఓ 4, 5, 10 వాళ్ళకిచ్చి, అయ్యా
మీ దగ్గర ప్రాచీనంగా ఆరాధన అందుకునే ఒక్క మూర్తిని మాకు మీకు మేము 5ో 10ో మేము ఇందులోంచి మేము సమర్పణ చేస్తామని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆనందపడ్డాక ఆరాధనలో ఉండే ఒక్క మూర్తిని మనం తీసుకున్నాం. కొంతమంది 2 ఇచ్చారు, కొందరు 3 ఇచ్చారు. ఆ మూర్తుల్ని ఇక్కడికి మనం తీసుకొచ్చి ఇప్పుడు మన ఈ దివ్య సాకేత క్షేత్రంలో నిత్య ఆరాధనలో ఇక్కడ ఉన్నారు. ఈ నమూనా ఆలయాల నిర్మాణం అంత సులువుగా సాగలేదు. ఇందుకోసం 92 దివ్య దేశాల్లో పర్యటించి కొన్ని వేల ఫోటోలు తీసి, వేలాది హ్యాండ్ స్కెచ్లు గీసి, వందలాది డ్రాయింగ్స్ సిద్ధం చేశారు. ప్రతి చిత్రపటాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు పరిశీలించి వారి ఊహలకు సరిపోలుతున్నాయో లేవో చూసుకున్నారు. అందుకు అనుగుణంగా తగు సూచనలు చేశారు. వాటిని పాటిస్తూ తగు మార్పులు చేర్పులు చేస్తూ ఈ 108 దివ్య తిరుపతుల నిర్మాణం జరిగింది. ఈ స్థాయి సంకల్పం ఉండబట్టే నిజమైన 108 దివ్య దేశాలను నేరుగా దర్శించుకున్నంత అనుభూతి భగవద్బంధువులందరికీ కలుగుతోంది. శ్రీమన్నారాయణుడి 108 దివ్య క్షేత్రాన్ని దర్శించుకుంటేనే అదో గొప్ప అనుభూతి చెందుతారు వైష్ణవులు. అలాంటిది 108 దివ్య తిరుపతులను నిర్మించటం అంటే అదో మహాయజ్ఞమని చెప్పాలి. ఒకే చోట ఒకేసారి 108 దివ్య క్షేత్రాన్ని దర్శించుకునే భాగ్యం శ్రీ రామానుజ సహస్రాబ్ది ప్రాజెక్టు భగవద్బంధువులందరికీ కలిగింది. ఈ విశిష్ట నిర్మాణంలో మరెన్నో ప్రత్యేకలున్నాయి. ఎంతో మంది శ్రమ, కృషి, పట్టుదల దాగుంది. శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు, కంచి నుంచి పాలకడలి అంచుల వరకు, తిరుమల నుంచి నేపాల్ దివ్య క్షేత్రం వరకు, సమతా స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య తిరుపతులు, 108 దివ్య క్షేత్రాల్లో భవ్య వైష్ణవమూర్తులు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ వారి మహాసంకల్పమే ఇప్పుడు మనం చూస్తున్న 108 దివ్య దేశాల నిర్మాణం. సుమారు 6 ఏళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల కట్టడాలను, ప్రతిష్టలను, శాస్త్రోక్తికాలను పరిశీలించిన తర్వాత ముచ్చింతల్ శ్రీరామ నగరంలో 108 దివ్య దేశాలకు రూపకల్పన చేశారు. ఇందులో అన్ని ఆలయాలను బ్లాక్ పెరల్ గ్రానైట్ తో నిర్మించారు. ఇందుకోసం సుమారు 5 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని వినియోగించారు. ఈ నిర్మాణాలన్నీ ప్రధాని మోదీనే కాదు, భగవద్బంధువులందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నూట 108 దివ్య దేశాల ఏర్పాటులో భాగంగా దేశంలో కొలువైన దివ్య క్షేత్రాల్లోని మూల విరాట్టులు, గర్భగుడి నిర్మాణాలను పరిగణలోనికి తీసుకున్నారు. ఏకంగా 12,000 ఫోటోలు, 800 అధునాతన డ్రాయింగ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. దివ్య దేశాల స్తంభాల నిర్మాణం, వాటి ఆకృతి కోసం నల్లరాయిని వినియోగించారు. కాంచీపురం వాలజ్జ నుంచి రాయిని తెప్పించి దానిని అన్ని విధాలుగా పరిశీలించి విగ్రహాలను చెక్కడానికి ముందు దాని ధ్వనిని కూడా పరీక్షించారు. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ శ్రమ, సంకల్పం ఫలితమే మన కళ్ల ముందు సాక్షాత్కారమైన 108 దివ్య దేశాలు. దివ్య
ఆలయాల నిర్మాణానికి వినియోగించిన బ్లాక్ పెరల్ గ్రానైట్ ని తమిళనాడులోని కారైకుడి, శ్రీరంగం, మహాబలిపురంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, ఆళ్లగడ్డ, పురుషోత్తమపట్నం లాంటి ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. 1000 మందికి పైగా శిల్పులు, 6 స్థపతి కాంట్రాక్టర్లు ఈ దివ్య తిరుపతుల నిర్మాణంలో భాగస్వాములయ్యారు. 9 మందితో కూడిన స్థపతి బృందం ఈ ఆలయ నిర్మాణ పనులను ఆద్యంతం పర్యవేక్షించింది. సుమారు 14 నెలలు శ్రమించి ఈ 108 దివ్య దేశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక 108 దివ్య దేశాలను కలుపుతూ నిర్మించిన మహామండపాన్ని దివ్య మండపం అని పిలుస్తారు. దీని పొడవు 2691 అడుగులు, వెడల్పు 50 అడుగుల 3 అంగుళాలు. ఈ దివ్య మండపంలో మొత్తం 468 స్తంభాలున్నాయి. శిల్పకళా వైభవంతో కనిపించే ఒక్కో స్తంభం 12 అడుగుల 6 అంగుళాల ఎత్తుతో ఉంటుంది. ఈ దివ్య మండపంలోని 108 ఆలయాల విశిష్టత, విశేషాలు తెలియజేసేలా సెల్ఫ్ గైడెడ్ టూర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క బటన్ నొక్కితే చాలు ఆలయ విశేషాలన్నీ ఆడియో రూపంలో వినిపిస్తాయి. ఈ దివ్య మండపం ముందు 10.5 అడుగుల ఎత్తుతో రూపొందిన యాళి సుఖ ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇందులో యాళీలు 24, సుఖ యాళీలు 34 కలిపి మొత్తం 58 ఉన్నాయి. మొత్తం దివ్య మండపం విస్తీర్ణం 1,88,500 చదరపు అడుగులు. ఆ ముందర భక్తులు బ్యాటరీ కార్ కోసం ఏర్పాటు చేసిన మార్గం మొత్తం 2,650 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఈ దివ్య మండపం నిర్మాణంలో రాజస్థాన్లోని బేస్లానా అనే గ్రామంలో సేకరించిన బ్లాక్ మార్బుల్ను కూడా వాడారు. సుమారు 75,000 ఘనపు అడుగుల బ్లాక్ మార్బుల్ను సుమారు 200 మంది ఉత్తర భారతదేశ శిల్పులు ఈ స్తంభాల తయారీలో పాలుపంచుకున్నారు. ఇది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం యొక్క విశిష్టతలు తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం జయ జయ రామానుజం.